అందరికీ నమస్కారము. మేము 30వ వార్డులో మా అక్క నిలబడ్డందుకు మమ్మల్ని మంచు శ్రీనివాస్ అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించుకుంటూ ప్రజల్ని బెదిరించుకుంటూ వాళ్ళకి డబ్బులు కొట్టుకుంటా ఫోన్పే ద్వారా డబ్బులు 5,000 10,000 కొట్టుకుంటా పంపించుకుంటా మేము దానికి రివర్స్ అడిగితే మమ్మల్ని మీకు అవసరమే మీకు అనవసరంగా మీరు ఇన్వాల్వ్ కాకూరని మాట్లాడుతున్నారు. అభ్యర్థి కార్డు లేనిది లోపలికి పోవద్దు, అయినా లోపలికి వెళ్తున్నాడు మంచు శ్రీనివాసు. ఆయన కొడుకుని మేము నిలదీసి అడిగితే కూడా మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు. ఎందుకు కొడుతున్నారు, ఎందుకు మీకు వస్తున్నారు అంటే కొట్టమంటారు, ఈరోజు కొట్టానని మాట్లాడాడు. అసలు మమ్మల్ని కొట్టడానికి ఎంత అధికారం తనకు ఎవరిచ్చారు? ఆయన మాట్లాడడానికి ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయి మమ్మల్ని కొట్టడానికి? మేము నిలబడద్దా? ఆయన ఒక్కడే ఎప్పటికీ ఇట్లనే ఉండన్నా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అయిపోతుంది కదా. వేరే ప్రజలు మరి అద్దా మాకు మేము సేవ చేయడానికి ముందుకు వచ్చినాం. ఆయన పైసలు వంచుకుంటా 10,000 20,000 ఇచ్చుకుంటా ఓట్లు వేయించుకుంటున్నాను. ప్రజలు ఎంతవరకు ఈ న్యాయమో ఆలోచించండి. అందరికీ నమస్కారం. నా పేరు కర్ణే హరీష. నేను 30వ వార్డు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. మంచసిన అనే వ్యక్తి ఇప్పుడు మనకి ఆయన ఒక క్యాండిడేట్, వాళ్ళ భార్య నిల్చోబెట్టాడు. వాళ్ళ భార్య ఒక క్యాండిడేట్ కాబట్టి ఆమెకు వెళ్ళేంత హక్కు ఉంటుంది తప్ప వాళ్ళ భర్తకు అయితే హక్కు ఉండదు. ఆయన ఎందుకు వెళ్తున్నాడో అనేది మేము ప్రశ్నిస్తే కూడా గొడవ చేస్తున్నారు. అక్కడ ఉన్న రౌడీ వాళ్ళు అందరిని దింపి వాళ్ళతో మనం బెదిరించుకుంటూ మిమ్మల్ని కొడితే మీరు ఏం చేస్తారు అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకెంత రైట్స్ ఉన్నా మాకు కూడా అవే రైట్స్ ఉంటాయి తప్ప వేరే అయితే ఉండవు కదా. మరి ఆయనకి ఎందుకు అంత పల్పు అనేది మేము అడుగుతున్నాం. ప్రజలు ఎందుకు మాట్లాడతలేరు? అసలు ఇంత దౌర్జన్యాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? మీరు ఏం మాట్లాడకపోవడానికి ఇంత కారణం ఎందుకు? ఆయనకు పైసలు ఉన్నాయా? ఆయన పలుకుబడి చూస్తుంది తప్ప మరి ఆయన ప్రజలకు సేవ చేస్తుండా లేదా? అభ్యర్థి ఏ పార్టీ? బీఆర్ఎస్. మంచిసే అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ. ప్రజలందరూ ఆయన అసలు పైసలు చూసి భయపడుతున్నారు. ఆయన ఎందుకు అంత భయపడుతున్నారు? మీ భయం వల్ల ఆయనకి ఇంకెక్కువ భయపెడుతున్నారు తప్ప మీరు అలా ఏం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఆయన గెలిపిస్తారు అనుకుంటున్నారు? అసలు ఆయన ఏదో దౌర్జన్యం మీకు వస్తుందా? ప్రజలారా మరి మీరు అందరూ అదే ఒప్పుకుంటా అంటే ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోండి, మేము అందరం తప్పుకుంటాం కదా. మేము ఇంత కష్టపడి ఇంత దాకా వచ్చి మీకోసం త్యాగం చేసి మేము ఇన్ని సమస్యలను ఎదుర్కొని ఇంత ముందుకు వస్తే ఒక్కరు కూడా మాకు ఇంత సపోర్ట్ ఉన్నాం, మేమందరం మీకు ధైర్యంగా ఉన్నాం అనేది మాట్లాడతలేరు. మరి ఎందుకు ఇంతగానం చేస్తున్నారు? ఇంతమంది చూసుకుంటున్నారు కానీ ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తలేరు. మరి కరెక్టేనా అని ప్రజలు కూడా అడుగుతలేరు. మేము ఇంత సేవ చేస్తుంటే కూడా ఒక ప్రజలు కూడా కనీసం ఒక ఆడలను ఇంత మరి మాట్లాడుతున్నారు. మరి మేము ఉన్నాం, మేము వెనుకాని కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు. మరి మనకు అవసరం ఇంత కష్టపడి మీకోసం ఇంత వెయిట్ చేసుడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు కరెక్ట్ పర్సన్ ఎన్నుకోండి. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం మన చేతులు మన బానిస బతుకులు తప్ప మనకేం మంచి జరగదు. ఆలోచించండి. ఇప్పుడు అంత రౌడీ కాలే వాళ్ళని ఎందుకు మనం ఉంచుతున్నారు? ఇక్కడ మమ్మల్ని ఎందుకు ఉంచట్లేదు? వాళ్ళ పైసా అధికారం చూసుకుంటారు. వాళ్ళు బల్ప అంత ఉన్నప్పుడు వాడు ఉండదు ముందుకు. ఆడలతో ఎందుకు అంత సత్తా లేనప్పుడు సపరేట్ పక్కకు తప్పుకోమండి, మేము నిలబడతాం. అంత ఒప్పుకోనప్పుడు ఓటమిని ఒప్పుకోమండి. ఓటమిని అంగీకరించలేక ఇవన్నీ ఎందుకు? అంత బల్పు ఉన్నప్పుడు పక్కన ఇంట్లో వండుకొని మూసుకొని మా దగ్గరకు వచ్చి నాటకాలు చేయకుండా మేము దేనికి కూడా భయపడేది లేదు. భారతీయ జనతా పార్టీ అంటే దేనికైనా ముందు ఉంటుంది.